శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగం 30వ శ్లోకం. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: శ్రీకృష్ణుడు పలికెను, మరికొందరు నియమిత ఆహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణములయందే హవనము చేయుదురు. యజ్ఞవిధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. ఈ శ్లోకం యొక్క వివరణ. ఇప్పుడు ఆఖరి యజ్ఞం చూస్తున్నాము. అది ఆహార నియమ యజ్ఞం. ఆహార నియమాన్ని తినే కొలతతో, వస్తు నాణ్యతతో చేయాలి. ఎంత తినాలి, ఏమి తినాలి అని ముందు వచ్చే 6వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. అప్పుడు వాటి గురించి వివరంగా చూద్దాము. ముందు ఎక్కువసార్లు తినటం, రోజంతా ఏదో ఒకటి తింటూ ఉండటం తగ్గించుకోవాలి మనము. తరువాత రాజసిక ఆహారం నుంచి సాత్విక ఆహారానికి రావాలి. అపరే నియతాహారాః. కొంతమంది ఆహార విషయంలో నియమం పాటిస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. ఆహార నియమాలు పాటించకపోతే పంచప్రాణాల శక్తి తగ్గుతుంది, అవి అనారోగ్యకరంగా అవుతాయి. అందువల్ల ఎవరైతే ఆహార నియమాన్ని పాటిస్తారో వారి పంచప్రాణాలు మళ్ళీ ఆరోగ్యాన్ని పుంజుకుంటాయి. అందువల్ల అనారోగ్య ప్రాణాలను ఆరోగ్య ప్రాణాల్లో ఆహుతిగా వేస్తారు. ఆహుతిలో వేసింది నాశనం అయిపోతుంది. అందువల్ల ప్రాణాలు మళ్ళీ ఆరోగ్యాన్ని పుంజుకుంటాయి. జీర్ణక్రియ, రక్త ప్రసరణ క్రియ అన్నీ బాగుంటాయి. సర్వేప్యేతే యజ్ఞవిదః. ఈ 12 సాధనలు అంటే ఇంతకుముందు చెప్పిన కొన్ని యజ్ఞ సాధనలు చెప్పాం కదా, అవన్నీ కూడా పాటించే వారిని గొప్ప సాధకులు అంటారు. వారు పొందే ఫలితం ఏమిటి? యజ్ఞక్షపిత కల్మషాః. యజ్ఞాల ద్వారా వారి కల్మషాలను నాశనం చేస్తారు. ఏమిటవి అంటే కామక్రోధాలు, లోభమోహాలు, మదమాత్సర్యాలు, ఇవన్నీ కూడా నాశనమవుతాయి. ఈ సాధనలను యజ్ఞాలని పిలవటానికి 2 నియమాలను పాటించాలి అంటున్నారు. ఒకటి, ఆయా సాధనలలో దైవాగ్ని చూడాలి. దైవనామస్మరణ లేకుండా చేస్తే వారి శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగుపడవచ్చు, కానీ ఆధ్యాత్మిక సాధన మాత్రం కుదరదు. ఆహారం తినడం కూడా యజ్ఞంగా మలుచుకోవచ్చు. ఎలా అంటే ఆ ఆహారాన్ని ఈశ్వరునికి అర్పించటం ద్వారా. 2వ నియమం, ఆ సాధన ఆధ్యాత్మికంగా ఎదుగుదల కోసమే చేయాలి. ఇవి లౌకిక లక్ష్యాలకు కూడా వాడవచ్చు, కానీ అది యజ్ఞంగా పిలవలేము. ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడితేనే అది యజ్ఞం అవుతుంది. హరే కృష్ణ.